బ్రయోఫిలం, దీన్ని తెలుగులో రణపాల అంటారు. మిరాకిల్ లాంటి పత్రం ఇది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆహారపు శైలి మారడం వల్ల లక్షలు ఖర్చు అవుతుంది హాస్పిటల్లో. అటువంటి తరుణంలో ఇటువంటి రణపాల ఆకును ప్రతిరోజు 3 ఆకులు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి కషాయం చేసుకొని తాగాలి. 21 డేస్ సంకల్పం చేసుకొని తాగాలి. ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ తొలగును. అదేవిధంగా దీనిని ఆకుకూరగా కూడా వాడవచ్చు. అప్పుడప్పుడు వారానికి ఒక్కరోజు పప్పులో ఆకుకూరగా వేసుకొని తినిన జీర్ణ సంబంధ వ్యాధులు పోవును. అలాగే నోరు ఇంపతం లేకున్నా ప్రతిరోజు ఒక ఆకు నమిలిన నోరు చాలా ఆరోగ్యవంతముగా ఉండును. ఇటువంటి రణపాలకు సృష్టిలో భగవంతుడు ప్రసాదించింది. కానీ మనం అందరము ఇటువంటి కుండీలో ఉంచుకుంటామే తప్ప ఆరోగ్యపరంగా లోనికి తీసుకోము. కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జన్మను రుణం తీర్చుకోవడానికి నా వంతుగా 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో ఇటువంటి వీడియోలను చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ఇటువంటి రణపాల ఆకును పెంచుకుంటారని ఆశిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నా విన్నపం. అదేవిధంగా ఈ ఒక ఆకును తీసుకొని భూమిలో నాటిన ఎన్నో రకాల మొక్కలు ఏర్పడను. ఒక ఆకును కట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కట్ చేసుకొని కొద్దిగా మట్టిలో ఇలా నానబెట్టేసి ఇలా పెట్టేసి దీని మీద మట్టి వేసినామంటే కొత్త మొక్కలు వచ్చును. మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతే, ఇలా వేసేసి రోజు నీళ్లు చల్లుతూ ఉన్నా కొత్త మొక్కలు వచ్చును. రణపాల పెంచుకునే విధానం. సో మరొక్కసారి ఆరోగ్యమే ఈ రోజుల్లో చాలా ప్రధానమైనది. ఆరోగ్యం ఉంటే సిరి సంపదలు లభించును.